నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వాముల వారి ఆలయంలో అశ్వత్థ వృక్షానికి నింబ వృక్షానికి కళ్యాణంను అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్, పాలక మండలి సభ్యులు మరియు ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ స్వాముల వారి ఆధ్వర్యంలో ఉభయదాతలు సారంగపాణి మస్తాన్ నాయుడు దంపతుల కళ్యాణోత్సవ పూజలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తముగా సంకల్ప పూజలు చేసి 2 వృక్షాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలను వృక్షాలకు కట్టి అందంగా వధూవరులుగా ముస్తాబు చేశారు. కళ్యాణ సాంప్రదాయాలను అనుసరిస్తూ కంకణ ధారణ చేసి జీలకర్ర బెల్లం పెట్టి కన్యాదానం చేసి మాంగళ్య పూజ చేశారు. అనంతరం వేద పండితులు మాంగళ్య ధారణ చేసి కుంగుముడులు వేశారు. తదుపరి పిడికిటి తలంబ్రాలను పోయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు దివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హరినామ శ్రీరామ నామాలు జపించారు. వివాహం కావలసిన వారు అక్కడ అందించిన పసుపు దారాలను ధరించారు. అనంతరం అన్నప్రసాదాలు భక్తులు సేవించారు. కళ్యాణాన్ని మనం ఎందుకు జరిపిస్తూ ఉన్నామంటే స్వామివారి కుమారుడు ఫోటో తీశారని కోరుకున్నారు స్వామి. లగ్నానికి కళ్యాణానికి మన యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మన యొక్క సారంగపాణి మస్తాన్ నాయుడు ఒకరికే కాదు, మనం వారి నక్షత్రాలని కూడా మనం చెప్పాం. వారికి ఏ భాగ్యం కలుగుతుందో ఆ కళ్యాణాన్ని తిలకించిన వారికి కూడా అదే భాగ్యం కలుగుతుంది. అందరికీ కూడా లోకక్షేమార్థం చెప్తారు. ఏదో ఒకరి యొక్క స్వభావాన్ని కోసం ఒకరు బాగా మన కళ్యాణం చేసేటప్పుడు మాంగళ్యం కలుగుతాం. నేను బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మాంగళ్యం కలుగునా నేను లోకరక్షణ హేతుగా కాపాడాలి స్వామి, లోకరక్షణ హేతుగా అని చెప్పి నారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు మీ యొక్క కథ విన్నారంటే వస్తుందో అలాగే ఈ యొక్క అశ్వత్థ వృక్ష కళ్యాణాన్ని తిలకించిన వారికి అందరికీ కూడా అక్కడ మమ్మ జీవన హేతున నేను బతుకున్నంత కాలము ఈ మాంగళ్యం నీ మెడలో ఉంటుంది. నేను లేనప్పుడు మాంగళ్యం ఉండదు. లోకము లక్ష్యం. లోకం అంటే ఏంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. మంగళం కురు త్రైలోక్యం, ముల్లోకాలు. ఏ ముల్లోకాలు? పాతాళము, భూలోకము, స్వర్గం. 3 లోకాలు కూడా సుఖంగా ఉండేదానికని చెప్పి కడతాం అన్నమాట. కాబట్టి మాంగళ్య పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాంగళ్య మహాలక్ష్మి సమర్పయామి, నవరత్నం సింహాసనం సమర్పయామి, పూజయామి. పూజయామి. సర్వే మొదటిసారి శ్రీరామృత్య ఫల పురుషార్థాలు. పురుషుడు సంపాదించిన పాపములో భార్యకు భాగం లేదంటాడు.
వృక్షానికంటే రావి చెట్టుకు వేప చెట్టుకి కళ్యాణం నిర్వహించిన దంపతులు సారంగపాణి మస్తాన్ నాయుడు దంపతులు, వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ బాలాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ, ఈ కళ్యాణానికి వచ్చిన మీకందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని, మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఆ దేవదేవుని కోరుతూ, ఈ కార్యక్రమం తదనంతరము పెళ్లి కాని వాళ్ళు మాత్రము దయచేసి లైన్ లో నిల్చుకుంటే స్వామివారు వాళ్ళకి కంకణం కడతారు. తర్వాత మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం కట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత మీరు రాని వాళ్ళకి అప్పుడు స్వామివారు ఇస్తారు. దయచేసి క్రమశిక్షణతో లైన్ లో వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాము. తీసుకున్నారా? నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డిఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 10 లక్షల రూపాయలు విలువ చేసే 500 బస్తాలు ఆంధ్ర రేషన్ బియ్యంను నెల్లూరు వైపు హైవేపై అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి నాయుడుపేట ఏఎంసీ గోడౌన్లకు తరలించి కేసు నమోదు చేశారు. ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యం బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా 250 క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది. అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి నన్ను లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు, నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది. అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్టాక్స్ విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉండవచ్చు. 10 లక్షలు. భారతదేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కార్యక్రమాన్ని సులూరుపేటలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 41,000 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా 13 కోట్ల రూపాయల వ్యయంతో సులూరుపేట రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ నేతలు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి,
ఆరణి విజయభాస్కర్ రెడ్డి, తాడిపత్రి ఆదినారాయణ రెడ్డి, రైల్వే నోడల్ అధికారి మహమ్మద్ ఇస్లాం, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కలతూరు శేఖర్ రెడ్డి, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గారి మాటలు మరియు మార్గదర్శకాలు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ప్రకాశం దేశ అభివృద్ధికి రైలు సేవలు, ప్రయాణికుల సౌకర్యాలు, ఆహార నాణ్యతను మెరుగుపరచడం, రైళ్ల వేగాన్ని పెంచడం మొదలైన వాటిని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తుంది. ఈ దిశలో మన గౌరవనీయులైన కేంద్ర రైల్వే మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్లో అనేక చర్యలు తీసుకుంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల పర్యవసానంగా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి యొక్క విజన్ మరియు మన రైల్వే మంత్రివర్యులు మార్గనిర్దేశం ప్రకారం భారతీయ రైల్వేలు అమృత్ కాల సమయంలో అనేక స్టేషన్ల అభివృద్ధి చేపట్టాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది భారతీయ రైల్వేలలో గుర్తించబడిన స్టేషన్ల అభివృద్ధి కోసం చేపట్టబడిన పథకం. ఈ దీర్ఘకాలిక ప్రతిపాదిక స్టేషన్ల నిరంతర అభివృద్ధి ప్రణాళిక రచించబడింది. దీనివల్ల మనకు రైల్వే స్టేషన్ల పనులు, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్లు, టాయిలెట్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, అనేక సౌకర్యాలు మెరుగుపరచడం, ఇంకా వాటిని పరిశుభ్రంగా ఉంచడం, ఉచిత వైఫై, స్థానిక ఉత్పత్తుల కోసం కియోస్కులు, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ వంటి పథకాల ద్వారా మెరుగుపరచడం ఈ పథకం కింద ప్రణాళిక చేయబడింది. మన సూలూరుపేట రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది, మన రాష్ట్రంలో 73 స్టేషన్లు వచ్చాయని ఇప్పుడే చెప్తున్నారు. అలాగే 18 స్టేషన్లు ఈ చెన్నై డివిజన్లో వచ్చాయి. ఆ చెన్నై డివిజన్కి సంబంధించి ఇక్కడ సూలూరుపేటలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా సూలూరుపేట స్టేషన్ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, దీనికి ఫండ్స్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తున్న సదరన్ రైల్వేస్కి, అలాగే ఈ అమృత్ స్కీమ్ తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా దాదాపుగా 554 రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపుగా 1500 ఆర్ఓబీలు, ఆర్యూబీల యొక్క నిర్మాణానికి ఈరోజు కొన్ని ప్రారంభమవుతున్నాయి, కొన్ని మళ్ళీ ప్రారంభానికి నోచుకుంటా ఉన్నాయి. దాదాపుగా 41,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
ఒక 10 ఏళ్ల ముందు భారతీయ రైల్వే వ్యవస్థను ఒకసారి మనం కానీ చూసినట్లయితే ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎన్నింటికి కదులుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లోంచి ఓ సినిమాలో ఒక పాట వచ్చింది, బండి బండి రైలు బండి వేల కంటే రాదులేండి, ఇది జీవితకాలం లేట్ అండి అని పాట పాడేవాడు. ఇప్పుడు ఆ పాట రాసినటువంటి కవి కానీ వస్తే, అయ్యా నేను తప్పుగా రాశాను పాటని, నేను క్షమించమని కోరుతున్నాను అనేటువంటి రోజుల్లో ఈరోజు భారతీయ రైల్వే వ్యవస్థ పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి అదేవిధంగా మీరు చూస్తే ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి మరి ట్రైన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వందే భారత్ కావచ్చు, హై స్పీడ్ కావచ్చు, వీటన్నిటినీ కూడా పూర్తి చేసడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం సార్ మీరు సీనియర్ డిఎన్ గారు అండ్ డిప్యూటీ మన మురళీ గారు మీకిద్దరికి కూడా స్పెసిఫిక్ గా గుర్తు చేస్తున్నాను సార్. ఇది సూళ్ళూరుపేట విషయం కాదు, ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి, అందరికీ కూడాను ఈ ప్రాంతం నుంచి ర్యాకెట్లు ఎగరవేయాలంటే శ్రీహరికోట అని చెప్పినటువంటిది మా ప్రాంతం నుంచే ఇక్కడే ట్రైన్ దిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరో 2 నెలల్లో జరగబోవు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల జయశ్రీని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబులు ఆమె పేరును ఖరారు చేయడంతో జయశ్రీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, తనయుడు లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఘన విజయం సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, సూలూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిలవల జయశ్రీని సన్మానించారు. పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో నా సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఎస్ఐ కోట రహీం రెడ్డి చొరవ తీసుకుని శ్రీ సిటీ సెజ్ మరియు మాంబోటి సెజ్కి చెందిన పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశమయ్యారు. ముందుగా డ్రైవర్ల ద్వారా వారి సమస్యలు విన్న తరువాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ కొన్ని నిబంధనలను ప్రకటించారు. పట్టణంలో తిరిగే పరిశ్రమ ట్రావెల్ బస్సులకు ఇకపై డ్రాపింగ్, పికపింగ్ కోసం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్క ట్రావెల్ బస్సుకు 2 చోట్ల మాత్రమే పాయింట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నిర్ణీత పాయింట్లలోని బస్సులు పికప్, డ్రాపింగ్ ఉండాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ రహీం రెడ్డి హెచ్చరించారు. 3 కానీ 2 బస్సులు కానీ అంతకన్నా 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. బ్రిడ్జి దిగిన వెంటనే నువ్వు మాత్రం ఆ యొక్క జంక్షన్ దగ్గర యూటర్న్ ఇలా తీసుకోకూడదు. ఎక్కడ తీసుకోవాలా? పైకి వెళ్ళాలా, పైకి వెళ్ళి ఆడికి వెళ్ళి యూటర్న్ చేసుకుని అక్కడ తీసుకొచ్చి పెట్టలోనే మీరు పార్క్ చేసుకోవాలా. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేసుల్లోనే మీరు ఎంప్లాయీస్ని ఎక్కించుకోవాలా. వాళ్ళు చెప్పినటువంటి రూట్లోనే వెళ్ళాలా. బస్ స్టాండ్ దగ్గర అందరూ కలిసి 4 పాయింట్లకు ఆపుకుంటా 4 చోట్ల ఇది కాదు ఆడ అలా కాదు చేయడం చెప్పేసి కనిపించేస్తూ ఉంటారు. మీరందరూ ఆపుకొని ఎక్కించుకోవడం వల్ల దరిద్రం పట్టేస్తున్నారు ఈ యొక్క ట్రాఫిక్. అది దానికి వీల్లేదు. ఒకవేళ వేరే వాళ్ళ బస్సులు వచ్చేసి అలాంటి ఉన్నాయి కదా అని చెప్పి ముందు పెట్టుకుంటారంటే కుదరదు. కావాలనంటే అది అంచనా వేసుకొని కాస్త అక్కడికి నీకున్న పాయింట్ దగ్గరికి వెళ్ళిపో. సో ఫైనల్గా నీకేం చెప్తున్నానంటే, ఈ నుంచి 400 మీటర్ల దూరం
ఇది 200 మీటర్లు అయితే మీది 400 దూరంలో మీరు ఆ 10 బస్సులు 15 బస్సులు అక్కడ పెట్టుకొని మీ యొక్క వాళ్ళ ఎంప్లాయీస్ అంతా 500 మీటర్ల నడిచినంత మాత్రాన వాళ్ళ ఆరోగ్యం బంగారంగా ఉంటుంది. వాళ్ళకేం ట్రాఫిక్ సమస్య కేవలం మీ వల్లే వస్తుంది. వాళ్ళు మనకున్నటువంటి వై జంక్షన్ దగ్గర అక్కడున్నటువంటి కూడల నుంచి టువార్డ్స్ మన శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో 200 మీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. అక్కడ యూటర్న్ చేసుకొని మరలా వెనక్కి తిరిగి ఇటువైపు టువార్డ్స్ సూలూరుపేట వైపు ఫేస్ చేసి అక్కడ బస్సు జంక్షన్ నుంచి టువార్డ్స్ 200 మీటర్స్ పాయింట్ చెప్పాము మీ మేనేజర్కి. మీ మేనేజర్ మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మెసేజ్ పెడతారు. వాళ్ళు మీ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఎక్కుతారు. మీరు మాత్రం వై జంక్షన్ దగ్గర ఎవరు పెట్టుకొని ఒక్క వ్యక్తిని కూడా ఎక్కించడానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కుతారన్నా బస్సు డోర్లు తెరవద్దు. వాళ్ళు రన్నింగ్లో ఉన్న ఆపి ఎక్కించుకోవద్దు. మీరు ఇచ్చినటువంటి పాయింట్లోనే పెట్టండి. మాకు అక్కడ సీసీ ఫుటేజెస్ క్లియర్గా మాకు వస్తున్నాయి. ఒకవేళ రోడ్డు మీద వెళ్ళంగానే ఎంప్లాయీని ఎక్కించుకున్నా మీ ఇచ్చిన ప్లేస్ కాకుండా వేరే చోట పెట్టుకున్నా కన్సర్న్ నేనేం లేదు. డేట్ టైంలో యా బస్సు డ్రైవరు ఈ బస్సుకి ఎవరున్నారని అడుగుతా. నాకు మెసేజ్ వస్తుంది. నేను వెంటబడి అయ్యో నువ్వు పార్క్ పెట్టావా, నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాను, నీ ఎంక చూస్తున్నాను, నీ పేరు ఏంటి డీటెయిల్స్ నాకు అవసరం లేదు. నేనేం రాను. నా టేబుల్ మీద నా చైర్లో నేనే కూర్చుంటా. నా యొక్క విజువల్స్ తీసుకుంటా. ఆ బస్సు నంబర్ని అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మర్ పెట్టుకుంటా. మా యొక్క వ్యక్తి వెంటనే ఆ బస్సు నంబరు మీ యొక్క బస్సు డీటెయిల్స్ అని నాకు ఇస్తారు. వెంటనే మేనేజర్కి ఫోన్ చేస్తా. ఆ యొక్క డ్రైవర్ పేరేంటి కనుక్కుంటా. ఆ డ్రైవింగ్ సంబంధించినటువంటి ఫైల్ నాకు పంపించమని చెప్తా. ఎందుకంటే మీ అందరి యొక్క ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయా? డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటివి ఉన్నాయా? ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయి. ఆ కాపీ నాకు ఇమీడియట్గా పెట్టాలా? పెట్టిన వెంటనే నేను ఇక్కడ లెటర్ పంపించేస్తా. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, అతని ఎంప్లాయ్ నుంచి తీసేయండి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్తా. దాంట్లో నేను ఏదైనా రాజీ పడతానని మీరు అసలు ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఎవరి చేత చెప్పించినా ఎక్కడ రాజీ పెట్టినా నేనైతే పనిష్మెంట్ అయిన తర్వాత మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఇది కూడా ఇందిరమ్మ అభయహస్తం పథకం క్రింద అందివ్వనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సులూరుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలియజేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిని రాజధాని చేస్తేనే నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఇది బ్రహ్మం గారి మాట అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. అంతేకాదు సంవత్సరానికి మొత్తం కలిపి 60,000 రూపాయలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కారణం ఏమంటే ధరలు పెరిగిపోయినాయి. ఆకలితో మంచినీళ్ళు తాగి రాత్రిపూట నిద్రపోతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి మేము 5,000 రూపాయలు నెలకి ఇవ్వాలనుకుంటున్నాం. సంవత్సరం మొత్తం కలిపి 60,000 రూపాయలు ఇవ్వాలన్నది మా మొదటి ఆలోచన, మొదటి గ్యారంటీ ఇది. దీంతో కొంతగా కనీసం ఆకలి ఒక్క పూట 2 పూటల్లో తీరుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాం. అంతేకాదు మన ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, మరి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, రైతుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు పోవాలన్నా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం, రాజధాని నగరం. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. బీజేపీ వాళ్ళు నిన్న ఏలూరులో చెప్పారు, రాజ్నాథ్ సింగ్ మాకు అమరావతి కావాలని. నేను చెప్తున్నాను, బ్రహ్మం గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ కాదు.
300 సంవత్సరాల నాడు చెప్పాడు తిరుపతి రాజధాని నగరం అవుతుందని, అది అయి తీరుతుందని నేను తెలియజేస్తున్నా. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.